పసుపు పంట పండే ప్రాంతమైన మన హిందూ జిల్లాకి మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఎంతో కృషి చేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఒప్పించి ఇవాళ ఇక్కడికి పసుపు బోర్డు తీసుకురావడం, దట్టు జిల్లా కేంద్రంగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం ఇవాళ ఇక్కడ ఇనాగ్రల్ ఫంక్షన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మనందరికీ తెలుసు పసుపు ప్రాముఖ్యత మన జీవితంలో ఎంత ఉంది అనేది. ఇన్ని మంచి గుణాలు గల ఈ పసుపుకి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ జాతీయ బోర్డు తీసుకురావడం వల్ల పసుపు రైతులకి ఎన్నో లాభాలు కలుగుతాయి. పసుపు రైతులకి మద్దతు ధర వస్తుంది, మార్కెటింగ్ ఫెసిలిటీ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. శాస్త్రవేత్తలు అందరూ వచ్చి ఇక్కడికి రెగ్యులర్గా విజిట్ చేయడం, దానివల్ల మనకు ఎన్నో దిగుమతులు వస్తాయి, పసుపు కొత్త కొత్త రకాలు వస్తాయి. సో ఇలాంటి లాభాలు గల పసుపు బోర్డుని కష్టపడి కొట్లాడి సాధించిన అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు జాతీయ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంది నిజామాబాద్లో. ఇందుకు గాను కృషి చేసిన మా ప్రియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి యావత్ తెలంగాణ పసుపు రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇందూరు బంగారం అయినటువంటి పసుపు బోర్డును తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి మరియు పీయూష్ గోయల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే జాతీయ పసుపు బోర్డు మొట్టమొదటి చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మా ప్రియతమ నాయకులు పల్లె గంగారెడ్డి గారికి శుభాభినందనలు తెలుపుతూ భారత్ మాతాకి జై.